నమ్మకస్తుడని వ్యాపారం అప్పగిస్తే 42 కోట్ల రూపాయలు స్వాహా చేశాడంటూ ప్రవాస భారతీయుడు వాపోయాడు. ముషీరాబాద్ కు చెందిన వేణుమాధవ్ 20 ఏళ్ల క్రితం నుంచి అమెరికాలో ఉంటున్నారు. స్వదేశంలో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాలనే తలంపుతో బర్కత్పురాకు చెందిన శాంతన్ కుమార్ ను నమ్మి నిర్వహణ అప్పగించారు. ఫోర్జరీ సంతకాలతో 42 కోట్ల రూపాయలు స్వాహా చేశారని వేణుమాధవ్ ఆరోపించారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న దొంగలకి పీడీ యాక్ట్ వేస్తారు, ఆపేస్తారు. మరి ఇట్లా ఇన్ని పేపర్లో ఇన్ని పోటీ చేసి ఆధారాలు ఉంది వాడిని పట్టుకొని వచ్చి చేయగానే ఒక్క కాల్ హోమ్ మినిస్టర్ కాల్ వస్తాడంట, వదిలేస్తాడంట. ఇట్లా హోమ్ మినిస్టర్ దొంగల్ని సపోర్ట్ చేయమన్నాడు అండి. ఎట్లయితుందండి? ఒకసారి 2 సార్లు కాదు, అందరు ఇన్స్పెక్టర్ మీదే చేస్తున్నారు. ఏమనంటే పైన కాల్ వస్తుంటే మేమేం చేయలేం అనేసి అంటారు. మరి ఇట్లుంటే ఎవరు సమాధానం ఇవ్వాలంటే రేపు పొద్దున తాను ఆటంకంలో చేస్తున్నారు. వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎన్ఆర్ఐ ఏం సందేశం ఇస్తారండి హోమ్ మినిస్టర్? హైదరాబాద్ లో బస్ స్టేషన్లు